మిషన్ తెలంగాణ మిషన్ తెలంగాణపై దృష్టి పెట్టారు ఇప్పుడు ప్రధాని మోదీ. ఇవాళ హైదరాబాద్ పర్యటనలో వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడమే కాదు, రాజకీయంగా కూడా బీజేపీ శ్రేణులకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతున్నారు ఆయన. అలాగే రాష్ట్రానికి మరికొన్ని వరాలు ప్రకటిస్తారా, ప్రత్యర్థులకు ఎలాంటి ఛాలెంజ్లు విసురుతారు అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి కాసేపట్లో బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు ప్రధాని మోదీ. అక్కడ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలుకుతారు ఆయనకు. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్ఐసిసికి వెళ్తారు. తెలంగాణకు సంబంధించిన 9,377 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి సీఎం రేవంత్ సైతం పాల్గొంటున్నారు. రాత్రికి పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఈ రోజు ప్రధాని మోదీ పూర్తి స్కెడ్యూల్ ఏంటి? 1-to-1 ఇంటరాక్షన్స్ ఎవరెవరితో ఉన్నాయి? ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం 2:20 హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత ఆయన అక్కడ నుంచి బయలుదేరి హెచ్ఐసిసికి వెళ్తారు. అక్కడ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో అరగంట పాటు ఏదైతే వివిధ 9,300 కోట్లకు పైగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. అక్కడి నుంచి బయలుదేరి ఆయన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం సింధు హాస్పిటల్ సంబంధించి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అది పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వస్తూ మధ్యాహ్నం 3 గంటల తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత 4 గంటల ప్రాంతంలో హెచ్ఐసి ఏదైతే హైటెక్ సిటీ నుంచి బయలుదేరి బేగంపేట వచ్చేటువంటి మార్గంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ సీఎంతో ప్రత్యేకంగా 10-15 నిమిషాల పాటు భేటీ అవుతారు. ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నటువంటి సీఎం చంద్రబాబు తోటి ప్రత్యేకంగా తాజా రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలను చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ రాకను హర్షిస్తూ చాలా ప్రత్యేక క్షణాలు ఉన్నాయి అంటూ కూడా ఇప్పటికే ఏపీ సీఎం ట్వీట్ చేశారు. ఆ తర్వాత అక్కడ ఏపీ సీఎం డిప్యూటీ సీఎంను కలిసిన తర్వాత నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తారు. ఇక్కడ మనకు దాదాపు అరగంటకు పైగా రిజర్వ్ టైం కనిపిస్తూ ఉంది. ఈ రిజర్వ్ టైంలో బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్లో ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. దాన్ని బీజేపీ ఆక్యుపై చేసుకుంటేనే రాబోయేటువంటి ఎన్నికల్లో అధికారం చేపట్టబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా ఏ విధంగా సమన్వయంతో ముందుకెళ్లాలి, ఇటీవల ఎంపీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపాంశాలను కూడా ప్రస్తావించి కీలక దిశానిర్దేశం చేస్తారన్నటువంటి చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఈ పరేడ్ గ్రౌండ్కి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా వచ్చి ఇక్కడ ఏర్పాట్లను మనం ఒక్కసారి పరేడ్ గ్రౌండ్లో ప్రస్తుతము బహిరంగ సభ సాయంత్రం ఏదైతే తెలంగాణ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్గా మారినటువంటి ప్రధాని మోడీ పొలిటికల్ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పరిశీలిస్తే 1,50,000 మందికి ఈ సభను ఏర్పాటు చేశాము. దాదాపు 1,00,000 వరకు జనాభా వస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉండేటువంటి ప్రధాన వేదికను మనం చూస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కొత్తగా రామచంద్రరావు టీం ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా సభ మీద కూర్చుంటారు. అదేవిధంగా ప్రధాన వేదికకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మరొక చిన్న వేదిక మీద ఇటీవల ఏదైతే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గెలిచారో వారికి కూడా అవకాశం కల్పించారు. మరొక కుడివైపున మాత్రం సాంస్కృతిక కళలకు సంబంధించినటువంటి స్టేజ్ని ఏర్పాటు చేశారు. మొత్తం పరేడ్ గ్రౌండ్లో 42 బ్లాకులతో 1,00,000 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారంటూ కూడా బీజేపీ చెప్తుంది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లు ముమ్మరం చేసి సాయంత్రం కరెక్ట్గా 6:30 బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ అడుగు పెడతారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సభలో ఉండబోతున్నారు. అందులో 10 నిమిషాల్లో కేవలం ముగ్గురు మాట్లాడతారు. అందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర, వీరిద్దరు మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీ సభకు ప్రవేశించాక మాట్లాడతారు. ఆ తర్వాత దాదాపు 30 నిమిషాల పాటు తెలంగాణ బీజేపీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం ఉండబోతుంది. ఇందులో ఏ అంశాలని ప్రస్తావించబోతున్నారనేది కొంత ఆసక్తి పరిణామంగా మారింది. ఎందుకంటే మోదీ వస్తున్నారు, భరోసా ఇస్తున్నారంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. కాబట్టి తెలంగాణకు ఏ విధమైన భరోసా ఇవ్వబోతున్నారు? ఇప్పటికే వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని చెప్తున్నారు కదా, కొత్తగా ఏమైనా
ఎస్ చెప్పు విద్యాసాగర్, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శిస్తారు. ఆపరేషన్ అనంతరం ఆయన్ని పరామర్శించడానికి ప్రధాని మోదీ వెళతారని, అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఒక ట్వీట్ చేశారు తన ఇంటికి ఆహ్వానించినట్లుగా. వీటికి సంబంధించిన ఏమైనా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా అందుతోందా? స్కెడ్యూల్ ఏమైనా ఉందా? ఎస్, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవం తర్వాత ఆయన నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కు వస్తారన్నది అఫీషియల్గా ఉన్నటువంటి ప్రోటోకాల్ షెడ్యూల్. కానీ ఓవరాల్గా ఇప్పటికే అధికారులకు, రాష్ట్ర ప్రోటోకాల్ అధికారులకు అందిన సమాచారం ప్రకారం మార్గ మధ్యలో ఉన్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి ఆయన వెళ్తారు. ఇప్పటికే నిన్న రాత్రి ఈ ఎస్పీజీ కాన్వాయ్, ఇప్పటికే ప్రధాని మోడీ కాన్వాయ్ ట్రైల్ వేసింది. అక్కడికి వెళ్ళి వచ్చే మార్గాన్ని కూడా పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. కాబట్టి 4 గంటల ప్రాంతంలో ప్రధాని మోడీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొని ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆయన్ను పరామర్శించి ఆరోగ్యం ఎలా ఉంది, అదేవిధంగా ఏపీ పరిపాలనకు సంబంధించిన అంశాల మీద కూడా కాసేపు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అదే జూబ్లీ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్తారు. ఆయన 4:30 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్ళి 4:30 గంటల ప్రాంతం కలిసిన తర్వాత సీఎం ఇంట్లో దాదాపు 15 నిమిషాల పాటు అక్కడ స్పెండ్ చేసేటువంటి అవకాశం మనకి తెలుస్తూ ఉంది. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా కేవలంగా ప్రైవేటు కార్యక్రమాలుగానే చూస్తున్నారు. ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే అధికారులకు ఇచ్చారు తప్ప షెడ్యూల్లో మాత్రం పీఎంఓ నుంచి ఎక్కడా కూడా చేర్చలేదు. ఒక రిజర్వ్ టైం సింధు హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత గంటన్నర పాటు రిజర్వ్ టైం ఉంది. అందులో ఒక అరగంట ఈ రిజర్వ్ టైంలోనే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు కలిసి ఆయన డిప్యూటీ సీఎంను పరామర్శిస్తారు. ఏపీ సీఎంతో ప్రత్యేకంగా భేటీ అవుతారనేది మనకు ఇదంతా కూడా 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో జరిగేటువంటి అవకాశం ఉంది. 5 గంటల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉంటారు. 6:20 పరేడ్ గ్రౌండ్కు బయలుదేరి బహిరంగ సభలో పాల్గొని ప్రస్తావిస్తారు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.